దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. దేవుని స్తుతించి రాత్రి కాలం ప్రభుని ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, మనకి తోడైంది, మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దాం. కుటుంబ ఆరాధనలో ప్రభుని స్తుతించి మహింపరచడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాం. దయచేసి ప్రార్థనలు ఎగ్గివించినట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనాలైనా. సర్వశక్తిమంతుడా, సర్వ అధికారి అయిన తండ్రి, సర్వ వ్యాపకుడా, సమస్తము ఎరిగినవాడా, మీ వంటి మహనీయుడు ఈ లోకంలో నాయన వేల్పులలో ఎవరూ లేరు. పరిశుద్ధతలో మీ వంటి మహనీయుడు లేడని మీ వాక్య లేఖనాల్లో నుంచి నేను ఎరిగిన వారమై మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి మిమ్మల్ని ఆరాధించే కృపను మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ మహాకృపను బట్టి నాయన మీరు మమ్మల్ని రక్షించి మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ జనాంగంగా మమ్మల్ని చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి కాలం మందు కుటుంబ ఆరాధనలో ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన దానిని బట్టి ఇంతవరకు సజీవ లెక్కలు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మహోన్నతులైన దేవుడు, మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నాయన మీకు స్తోత్రాలు. శత్రువుని వాడి కుదిరాన్ని యేసు నామములో లయపరిచి అపవాది క్రియలు లయం చేసిన ఆయన మీ మహిమార్థమై తండ్రి నాయన నీ బిడ్డలైన మాకు మీ కృప, మీ కాపుదల, భద్రత హస్తాలను గురించి మిమ్మల్ని మహింపరిచే బాధ్యతను మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నాయన శ్రమలో మాకు తోడయండి నడిపించే దేవుడు, మమ్మల్ని విడిపించి గొప్ప చేసే దేవుడు నాయన మీకు స్తోత్రాలు. నాయన మీ అందు నమ్మకంగా నాయన మమ్మల్ని ప్రభా మరి తండ్రి నాయన మీ నీతి మార్గం నడిచే కృపని మాకు అనుగ్రహించి నాయన నీతిమంతుడైన దేవుడైన మిమ్మల్ని అనుసరించి నాయన అనీతిమంతులైన మమ్మలను నాయన మరి ప్రభా కేవలం తండ్రి మీ కుమారుని రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి నాయన నీతిమంతులుగా చేసిన దేవ, కేవలం మీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా చేసిన తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు. మీరు ఇచ్చిన రక్షణ భాగ్యానికై మీకు స్తోత్రాలు, వందనాలు. ఏమిచ్చి గణపరచగలం ప్రభా, మీరు చేసిన మేలులు బట్టి, ఉపకారాలను బట్టి మీకే వేలకొల్లి వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలం మందు కుటుంబ ఆరాధనలో తోడయండి, పాటల ద్వారా మహిం పొందండి, మీ మాటలు మాకు అనుగ్రహించండి. నాయన ఎవరైతే బిడ్డలు నాయన లైవ్లో మిమ్మల్ని ఆరాధిస్తూ మీ సన్నిధిలో మిమ్మల్ని మహింపరుస్తున్నారో అటు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారి శ్రమ, వారి ఇబ్బంది, వారి అవసరత నాయన వారి హృదయంలో బాధ, వేదన ఏమైనదో నాయన మేము కాదు కానీ మీరు చూస్తున్న దేవుడు, సర్వం ఎరిగిన దేవ, మీరే వారికి మీ సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించి అస్వస్థలోను వారికి స్వస్థను చేకూర్చిన ఆయన మిమ్మల్ని మహింపరిచేవారుగా. ఎవరైతే ఇంకా రక్షించబడలేదో నాయన వారు రక్షించబడడానికి సహాయం ఇచ్చి మీ రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనందరం కలిసి ఏ తెగులు నీ గుడారానికి సమీపించదయ్యా, ఆపాయమే రానే రాదు, రానే రాదమ్మా అనే పాటను పాడి ప్రభునామాన్ని గణపరుద్దామండి. తెగులు నీ గుడారానికి
పాట పాడి దేవుని స్తుతించి మహింపడతామండి. దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి జగద్బునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా, ఆయన ప్రణాళికలో మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి ఈ విధంగా దేవుని స్తుతించి దేవుని మహింపరచడానికి ఈ భూమి మీద మాత్రమే కాదు, సదాకాలము నిత్యము ఆయన సన్నిధిలో ఆయన ముఖస్తుతి చేసి ఆయన్ని ఆరాధిస్తామని, ఆయన్ని సేవిస్తామని జీవంతో కూడిన శుభ నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయన్ని మహింపరుద్దాం, స్తుతిద్దాం. భూపునాది మునిపే ఈ లోక సృష్టి ముందే అనే పాటను పాడి దేవుని స్తుతించి ఆరాధిద్దామండి. సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రం. కొలతలేసినప్పుడే వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారుడు. నూతన ఆకాశం, నూతన లోకము, నూతన యెరూషలేము
తొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనందధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతన ఆకాశము, నూతన లోకము, నూతన యెరూషలేము వచ్చును. ఆ దేవుడే మనతో గుడారమై ఉండును. మనమంతా మరలా పాడెదము. దేవుని స్తుతించి రాత్రి కాలం ముందు కుటుంబారాధనలో ఈ విధంగా దేవుని మహింపరచడానికి సృష్టికర్త అయిన దేవుడు, నిత్యుడొక తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వవ్యాపకుడు, సర్వము ఎరిగినవాడు, పరిశుద్ధుడు, మీరు మనకి తోడుగా ఉండి, అంతేకాదు ఆయన మనకి సర్వ సత్యములోకి నడిపించే సత్యవంతుడైన దేవుడు, మనకి సహాయం ఇచ్చి నడిపిస్తున్నాడని దేవుని యొక్క లక్షణాలని మనం తెలుసుకుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఉన్న ఏకత్వాన్ని మనం చూసి ఆయన మహింపరిచే బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకి ఎంతగానో మేము వందనాలు చెల్లిస్తున్నామండి. మీరు కూడా దేవుని ఈ విధంగా దేవుని యొక్క వాక్య మర్మాల్ని, సత్యాల్ని తెలుసుకుని సత్యవంతుడైన దేవుని సత్యముతో ఆరాధించే కృపని పొందుతున్నారని నమ్ముచున్నాం. మీరు ఎంతగానో దీవించబడి దేవుని మహింపరుస్తున్నారని నమ్ముచున్నాం. దేవుడు మనకి నీతి కలిగిన దేవుడు అని మరొక లక్షణాన్ని మనం చూస్తున్నాం. మన దేవుడు నీతిమంతుడు. అనీతిమంతులైన మనల్ని ఆయన కుమారుని రక్తం ద్వారా నీతిమంతులుగా చేసి నీతి కలిగిన రాజ్యంలో నిత్యము ఉండే కృపని, నిత్య జీవాన్ని దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి ఆయన్ని స్తుతిద్దాం. ఆ నీతిమంతుడైన దేవుడు ఆయన నీతిని మనకిచ్చి మన పాపాన్నంతా ఆయన తీసుకుని మన కొరకు పాప భారాన్ని మోసి మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన కార్చిన రక్తాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లించి ఆయన పెట్టిన ప్రాణాన్ని బట్టి ఆయన యందు కృతజ్ఞత కలిగి మనం ఆయన సేవించే వారంగా, ఆయన ఇచ్చే ఉచిత రక్షణ ఇంకా ఎవరైతే పొందుకోలేదో ఆయన ప్రేమను ఎరిగిన వారే, ఆయన చూపిన మహాప్రేమని తెలుసుకొని మనకిచ్చిన పాప క్షమాపణని, దేవుడిచ్చిన పాప క్షమాపణని పొందుకొని దేవుని రాజ్య వారసులుగా నిత్యము ఆయనతో కూడా ఉండే గొప్ప భాగ్యాన్ని పొందుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాలం ముందు మరొక శ్రేష్టమైన వర్తమానం విందాం. సమయాన్ని దయచేయండి. చాలా సంతోషం. మీ అందరికీ వందనాలు. మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం, మా గురించి మీరు కూడా చేస్తున్నారని నమ్ముతాం. ఈ సేవా పరిచర్య గురించి కూడా మీరు కూడా ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. మీ అవసరతలు, మీ అక్కర్ల గురించి, మీ ఆత్మీయమైన ఎదుగుదల గురించి మేము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాం. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని ప్రేమించి ప్రతిరోజు ఈ విధంగా దగ్గర దగ్గర 3.5 నెల అయిపోయింది. ఇప్పుడు మే నెల 2వ తారీఖు 1వ తారీఖు మొదలు పెట్టాం. మే, జూన్, జూలై, ఇప్పుడు జూలై నెలలో మే, జూన్, జూలై 3 months, 2.5 months కదా. ఓకే, 2.5 months. సో దేవుని మహాకృపను బట్టి ఒక్కరోజు కూడా ఆపకుండా కొనసాగడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభుకి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఎవరో మనం తెలుసుకొని ఆ దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి ప్రభు మనకిస్తున్న సమయాన్ని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఎవరో మనకు తెలియకపోతే ఆయన మనం ఆరాధించలేము. ఆరాధనలో 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం విన్నాం. ఆరాధన అంటే ఆయన ఎవరో మనం తెలుసుకుంటేనే ఆయన ఆరాధించాలి. 2, ఆయన చేసిన మేళ్ళు, ఉపకారాలను బట్టి ఆరాధించాలి. సో ప్రభు ఎవరో ముందు తెలుసుకోవాలా, ఆయన చేసిన మేలుని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. సో చాలా విషయాలు వింటూ వచ్చాం. ఇప్పుడు దేవుడు ఎవరు అనే దానికి మనం నీతిమంతుడైన దేవుడు, తండ్రి ఎవరో చూస్తున్నాం, యేసు ప్రభువు ఎవరో చూద్దాం. నీతిమంతుడైన దేవుడు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుంటే, కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో చూసారా, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించాడు. సో నీతిమంతుడు ఎవరనంటే తండ్రి అయిన దేవుడు నీతిమంతుడు, ఇస్ రైచియస్, ఆయన నీతిమంతుడు. 119, 142లో కూడా మనం చదివాం. 119వ అధ్యాయం 142వ వచనం.
కీర్తన గ్రంథం 19 అధ్యాయం 142 వచనం. ఆయన నీతి శాశ్వతమైంది అనగా ఆయన నీతి, ఆయన రైచియస్నెస్ ఎవర్ లాస్ట్. సో ఆయన ఒక్కరోజే నీతిమంతుడు కాదు, 2 రోజులు నీతిమంతుడు కాదు, శాశ్వతమైన నీతి కలిగినటువంటి దేవుడు. ఇంతకీ నీతి అంటే ఏంటి? నీతి అంటే నీతిమంతుడు అంటే ఒక మాటలో చెప్పాలంటే పర్ఫెక్ట్ హోలీనెస్, అంటే పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత కలిగిన దేవుణ్ణి నీతిమంతుడు అంటారు. పరిశుద్ధత లేకుండా ఆయన నీతిమంతుడు అనలేం. సో దేవుడు అనగా హోలీ, పరిశుద్ధత గురించి మనం విన్నాం. రైచియస్నెస్ అంటే అర్థం ఏంటంటే పేర్లోనే ఉంది, రైట్. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నాట్ సమ్ టైమ్స్ రైట్. కొన్నిసార్లు మాత్రమే దేవుడు కరెక్ట్ అని చెప్పడానికి లేదు. దేవుడు అన్ని విషయాల్లో కరెక్టే. అనగా దేవుడు అన్యాయం చేసాడు అని అనకూడదు. అందుకని, ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు. కొన్నిసార్లు మనకి కలిగిన బాధను బట్టో, ఇబ్బందిని బట్టో, శ్రమను బట్టో దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అంటాం. నో 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 నో, గాడ్ విల్ నాట్ డూ లైక్ దాట్. ఇన్జస్టిస్ చేయడు ఆయన. అదే అర్థం. నీతి అంటే అర్థం ఏంటంటే ఆయన న్యాయమైన దేవుడు అని అర్థం. నీతిమంతుడు అంటే అర్థం న్యాయమంతుడు అని అర్థం. జస్టిస్, హీ డస్ ఆల్వేస్ జస్టిస్, హీ డస్ ఆల్వేస్ రైట్. ఆయన సత్యం చేస్తాడు, నిజమే చేస్తాడు. సో నీతి అంటే అది. అంతేగాని మనం నీతి అంటే చాలాసార్లు మనం అనుకుంటే ఏంటంటే దేవుడు ఇలా చేసాడు ఎందుకు, దేవుడు అలా చేసాడు ఎందుకు అని చాలాసార్లు బాధపడుతూ ఉంటారు చాలా. కానీ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఈస్, ఆయన గుణలక్షణం నీతి. సో దేవుని నీతి ఆయన గుణం. దీన్ని అట్రిబ్యూట్ అంటారు. అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే ఆయన గుణాలు, ఆయన గుణ లక్షణాలు. అది దేవుడిలో ఉండవలసిన లక్షణాలను బట్టి దేవుడు అని అన్న. ఈ అట్రిబ్యూట్స్ చదువుకున్నాం కదా. సృష్టికర్త అని, ఆయన నిత్యుడని, పరిశుద్ధుడని, సర్వశక్తిమంతుడని, సర్వవ్యాపకుడని, సర్వాంతర్యం, అలాగే న్యాయవంతుడని, అదే ఏమంటారు, ట్రూత్, సత్యవంతుడని. ఇప్పుడు మనం నీతిమంతుడు. నీతిమంతుడు అంటేనే న్యాయవంతుడు. రైట్ మాట, ఆల్వేస్ రైట్. అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు అన్యాయం చేశాడని. దేవుడు అన్యాయం చేయడు. దేవుడు ఎప్పుడూ కూడా ఆయన మాట తప్పని దేవుడు. నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం చదివితే, నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి నీతిమంతుడువై. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీలు, హిత్తీలు, అమోరీలు, పెరిచ్చీలు, యోబీసీలు, గెర్గాషీయులు అనువారి దేశములు అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడువు నీవే. నీవు నీతిమంతుడువై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రం వద్ద వారి మొరను నీవు వింటివి. గనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నీతిమంతుడు గనుక ఆయన మాట తప్పని దేవుడు. మాట తప్పడాయి. అది ఆ మాట చదవాలి మీరు మైక్ తీసుకోండి. ఆ మాట ఏమని రాస్తుంది?
నీవు నీతిమంతుడవై ఉండి నీవు నీతిమంతుడువై ఉండి నీ మాట చొప్పున జరిగించింది. నీ మాట చొప్పున జరిగించింది. చాలా కనుక ఆల్వేస్ గాడ్ ఈజ్ రైట్, గాడ్ ఈజ్ జస్ట్. గాడ్ తన యొక్క నీతిని రివీల్ చేస్తాడు. ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేయడు, మాట నెరవేర్చే దేవుడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను నీతిమంతున్నే కదా, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు అని. అబ్రహాం గారి గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, అబ్రహాం ఒక ప్రశ్న అడిగాడు దేవుడిని. ఏమని? ఎందుకంటే దేవుడు నేను చేయబోయేది నా స్నేహితుడికి చెప్పకుండా ఉంటానా అని చెప్పాడు. ఏం చెప్పాడంటే, రేపు ఉదయానికల్లా అగ్ని వర్షం వచ్చి, ఇప్పుడు చూసారా సౌరు తుఫాన్ అంటున్నారు, తెలుసా మీకు? TV9 న్యూస్లోని సౌరు తుఫాన్ వచ్చే ప్రమాదం ఉంది, దానివల్ల అంత భూమి అంతా, అంటే మొత్తం కాకపోయినా కొంతవరకు డిస్ట్రాయ్ అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కరెంట్ ఉండకపోవచ్చు, సెల్ ఫోన్లు పనిచేయకపోవచ్చు, ఫేస్బుక్లో ఉండకపోవచ్చు, యూట్యూబ్లో ఉండకపోవచ్చు. అంటే మానవ యొక్క వ్యవస్థని పాడు చేసే కార్యక్రమం. సూర్యుడి నుంచి భయంకరమైన వేడి గాలి రాబోతుందండి. సదొమ గుమొర్రా అనే ప్రాంతాన్ని వేడి గాలి కాదు, అగ్ని గంధకాలు పడి చచ్చిపోయారు. రెండోది కొంచెం తగ్గించింది, కొంచెం సెకండ్ది కొంచెం తగ్గింది. ఓకే, అగ్ని గంధకాలు వచ్చి మొత్తం కాలిపోయారు. కానీ అది జరగకముందు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ, నేను రేపు జరగబోయేది ఈరోజు చెప్పేశాడు దేవుడు. ఎవరికి? అబ్రహాంకి. అప్పుడు అబ్రహాం ప్రార్థన చేస్తాడు, దేవుడికి మొరపెడతాడు, దేవుడు మాట్లాడతాడు. అక్కడ 50 మంది నీతిమంతులు మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఈస్ టాకింగ్ అబౌట్ రైచియస్ పీపుల్. అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే, ఆ పట్టణాన్ని నాశనం చేయవా? ఓకే, నాశనం చేయను అన్నాడు. 45 మంది ఉంటే మళ్ళా అక్కడ మళ్ళీ చదవండి ఒకసారి. 50 మంది నీతిమంతులు ఉంటే 5గురు తక్కువైతే, అంటే 45, 5గురు తక్కువైతే ఆ పట్టణమును నాశనం చేస్తావా అని మరలా అడిగాడు. అందుకు ఆయన 45గురున్న నాశనం చేయను అన్నాడు. ఇప్పుడు మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఇంకా మాట్లాడుతుంటే, అప్పుడు మళ్ళా అన్నాడు, లేదు లేదు ప్రభు, మళ్ళీ ఇంకొకసారి అడుగుతా. 45 కూడా కనబడలా, 40 మంది నీతిమంతులు ఉన్నారు. ఇక్కడ టాకింగ్ అబౌట్ రైచియస్ పీపుల్, నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ 40 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయవా అంటే ఏంటి అర్థం? అర్థం ఏంటనంటే, నువ్వు న్యాయవంతుడు గనుక తప్పు చేసిన వాళ్ళతో పాటు తప్పు చేయని వాళ్ళని కూడా చంపేస్తావా అని అడుగుతున్నాడు. అక్కడ అర్థం, తప్పు చేసిన వాళ్ళని తప్పు చేయని వాళ్ళని కూడా ఒకటే శిక్ష. నువ్వు న్యాయవంతుడు కదా, అలా చెయ్యవు కదా, నువ్వెందుకు అలా చేస్తావు? నీతిమంతుల్ని కూడా అనీతిమంతులతో, వికెట్ పీపుల్తో నువ్వు నాశనం చేసేస్తావా? మరి నీతిమంతులను తప్పిస్తావు కదా. నీతిమంతుని దుష్టినితో సమముగా ఎంచవు కదా నువ్వు, నీకు దూరము. అంటే నువ్వు అలాంటి దేవుడు కాదు. అంటే న్యాయమే చేస్తావు. ఇప్పుడు స్కూల్లో క్లాస్లోనే ఒక 5గురు కుర్రాళ్ళు అల్లరి చేస్తున్నారు. ఆడ బెంచ్ ఎక్కేసి గట్టిగా అరిసి కాగితాలు ఇసిరేసి అది వేసిరేసి పుస్తకాలు చింపేసి గోల్ చేస్తున్నారు. ఇప్పుడు టీచర్ వచ్చే లోపలికల్లా క్లాస్ అంతా గోలగా కనపడదు. కానీ గోల్ చేసేది ఎవడనంటే 5గురే, కానీ క్లాస్ అంతా గోలగా కనపడదు. ఇప్పుడు టీచర్ బెత్తం తీసుకొచ్చి మొత్తం క్లాస్ అంతా కొడిసింది అనుకోండి, క్లాస్లో ఉన్న పిల్లలందరూ నడ్డు వాయించేసింది అనుకోండి, అప్పుడు అన్యాయం చేసింది. ఎందుకంటే పాపం ఎవడో చదువుకుంటున్నాడు అమాయకుడు, ఆడికి నడ్డు వాసిపోయింది. పాపం ఏం మాట్లాడకుండా కూర్చుంది ఒక అమ్మాయి, ఆమెని కొట్టేసింది. అందరిని కొట్టేస్తే ఎలాగ ఉంటుంది? అదే నేను తప్పు చేయలేదు, నోరుపై అని ఇంకో 2 కొట్టేసింది.
అలాగే బాధ కలుగుతుంది. ఎందుకంటే పాపం ఏడుస్తుంది ఆ అమ్మాయి. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు, అసలు నేను అడవలేదు, నేను గాల్ చేయలేదు, అసలు నన్ను ఎందుకు కొట్టింది టీచర్, నన్నే ఎక్కువ కొట్టింది అని అన్న. దేవుడు అలా చేయడు. అది నేను అంటాను. నీతిమంతులతో పాటు దుష్టుల్ని కూడా నాశనం చేస్తా చెయ్యి. అక్కడ 50 మంది, 45 మంది, 40 మంది, ఇంకా మళ్ళీ డౌన్కి వచ్చేస్తున్నాడు. 30 మంది, 10 తగ్గించాడు. ఫస్ట్ 5 తగ్గించాడు, తర్వాత మళ్ళీ 10 తగ్గిస్తాడు. అక్కడ 30 మంది ఉంటే ఆ నీతిమంతుల్ని నాశనం చేయు కదా, నాశనం చేయ. 20 మందికి వచ్చాడు మళ్ళా. 20 మంది ఎంత బార్గెనింగ్ చేస్తున్నాడు దేవునితో, ఏదో కూరగాయల బేరం లాగా. చూసారా, ఎంతకి ఇస్తావా, రూపాయికి ఇస్తావా, 10 రూపాయలకి ఇస్తావా, 10 పైసలకి ఇస్తావా అన్నట్టు. సో బేరం ఆడుతున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు ప్రభు. అక్కడ నీతిమంతులతో పాటు ఆ పట్టణాన్ని నాశనం చేయక. నీతిమంతులు చచ్చిపోతారు. అగ్ని వర్షం వస్తే మరి నీతిమంతులు ఎలాగా? మరి నీతిమంతులు కాలిపోతారు. నువ్వు అలాంటి దేవుడు కాదు కదా, అన్యాయస్తుడు కాదు కదా. నువ్వు ఎప్పుడు జస్టిస్ చేస్తావు, రైట్ చేస్తావు. ఇప్పుడు కోర్టులోని న్యాయాధిపతి ఉన్నప్పుడు న్యాయం తీర్చడానికి కోర్టుకి వెళ్తాం. ఎవడు న్యాయం ఇవ్వట్లేదు, ఇక్కడ ఏ న్యాయము మనకి అన్యాయం జరుగుతుందని కోర్టుకి ఎందుకు వెళ్తారంటే, అక్కడ న్యాయమూర్తి, జడ్జి న్యాయం తీరుస్తాడనేటువంటి సదుద్దేశంతో న్యాయమూర్తిని లేక న్యాయ స్థానాన్ని లేక కోర్టుని ఆశ్రయిస్తారు. అక్కడ మనం అన్యాయం చేయకపోయినా మన మీద శిక్ష చేసి మనల్ని జైల్లో తోసారనుకోండి, అన్యాయం దొరికింది అక్కడ కూడా. సో అది ఎంత బాధ కలుగుతుంది. ఇంత డబ్బు ఖర్చు పెట్టాను, ఇంత ప్రయాసపడ్డాను, నాకు న్యాయం దొరకలేదు. మరి దేవుడు కూడా అంతేనా? కాదు. దేవుడు అన్యాయం, అది నీతిమంతుడు అంటే అర్థం. దేవుడు ఎప్పుడు తప్పు చెయ్యడు, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు, దేవుడు ఎప్పుడు న్యాయం. అది నీతిమంతుడు అంటే అర్థం. మనం కూడా దేవుళ్ళలాగా నీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మనం న్యాయంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటాడు. చెప్పాను కదా, బయటికి కనపడే న్యాయం నీతి కాదు, మన జీవితాలు, హృదయం ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు అప్పుడు మనం నిజమైన నీతిని కనుపరచగలుగుతాం. సరే, నా పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకోండి. ఇక్కడ నీతిమంతుల్నితో పాటు దుష్టుల్ని నాశనం చేసేస్తావా అని అడుగుతుంటే, అక్కడ 50 మంది, 45 మంది అబ్రహాం బేరం ఆడుతున్నాడు దేవుడితో, బ్రతిమలాడుతున్నాడు. అక్కడ ఒకవేళ 40 మందే ఉంటే లేదు ప్రభు, ఒకవేళ 30 మందే ఉంటే లేదు ప్రభు, ఇంకొకసారి మాట్లాడినా 20 మందే ఉంటే నాశనం చెయ్యవు కదా. అప్పుడు దేవుడు అన్నాడు, నాశనం చెయ్యను. మరలా ఆలోచన వచ్చింది, అక్కడ 20 మంది కూడా ఉంటారో నీతిమంతుల పట్టణం నాశనం అయిపోద్ది అని మరలా అడుగుతున్నాడు. ఇంకొకసారి ప్రభు, ఇంకొకసారి మాట్లాడతా, నువ్వు కోప పడవనంటే ఇంకొకసారి మాట్లాడతా. ఒకవేళ అక్కడ 10 మందే ఉంటే ఆ 10 మందిని బట్టి చూసావా, ఆ 10 మందిని బట్టి నాశనం చేయకయుందువా. నువ్వెందుకు నాశనం చేస్తావు? వై యు విల్ పనిష్ లార్డ్ వికెట్ పీపుల్ అని. అంత భయంకరమైనటువంటి అన్రైచియస్ పీపుల్, వికెట్ పీపుల్, దుర్మార్గులు వాళ్ళు, దుష్టులు వాళ్ళు, పనికిమాలిన వాళ్ళు, అనీతిమంతులు, అలాంటి వారిని నాశనం చేస్తావు. కానీ మరి నీతిమంతులు కూడా చచ్చిపోతారు కదా. ఒకవేళ 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చెయ్యవు కదా. దేవుడు అన్నాడు, నాశనం చేయను అన్నాడు. ఆ 10 మందిని బట్టి నాశనం చేయకుందును అన్నాడు. అమ్మ సంతోషంగా వచ్చేసాడు అబ్రహాం. కానీ ఆ పట్టణం పొద్దునికల్లా సౌర తుఫాను కాదు, భయంకరమైన అగ్ని కొండం, అగ్ని గంధకాలు పైనుంచి పడి మొత్తం పట్టణం అంతా కాలిపోయింది. అగ్ని వర్షం పడింది. వర్షం మామూలు మీరు చూసు, వడగళ్ళు వర్షం తెలుసు, కానీ అగ్ని వర్షం చూసి రేటు ఎప్పుడన్నా మనం ఎప్పుడు చాలా కాలిపోవడం, మొత్తం కాలిపోయింది. అరే దేవుడు కాల్చనన్నాడు, ఎందుకు కాల్చేసాడని బాధపడతాడు. కానీ ఎవరి గురించి ప్రార్థన చేశాడు అని అంటే, అక్కడ నీతిమంతుడైనటువంటి వారి తమ్ముడు కొడుకు ఉన్నాడు. ఎవరు? లోతు. అంటే ఇప్పుడు ఒకవేళ ఇంకా డౌన్ అయ్యి, ప్రభువా ఒకవేళ 5 నీతిమంతులున్న నువ్వు ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని అడిగితే, ప్రభు అనేవాడేమో 5 నాశనం చేయను అనేవాడు. ఎందుకనంటే అక్కడ 5 కూడా లేరు. పట్టణం అంతట్లో ఉన్నది 4. లోతు నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే పేతురు గారు రాసిన 2వ పత్రిక మనం చదివితే, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే, నీతిమంతుడు అక్కడ ఒకడున్న ఒక కుటుంబం కనబడుతుంది మనకి. చదవండి. 2 పేతురు 2వ అధ్యాయం 6 వచనం, 7వ వచనం.
సొదొమ గుమొర్రా పట్టణములను భస్మం చేసి భక్తిహీనులైన వారికి దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనమును విధించి. చూసారా, ఏం చేస్తున్నారు వాళ్ళు? దుర్మార్గులు వాళ్ళు. కామ వికారమైన నడవడి చేత బహు బాధపడి, ఆ కామ వికారమైన పనులతో ఆ పట్టణం అంతా ఎంత భయంకరంగా ఉందో చూసారా. ఆ నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి అక్రమ క్రియల విషయంలో దినదినము. చూసారా, నీతి గల తన మనస్సును నొప్పించుకొని వచ్చాడు. సో నీతిమంతుడు ఎవరు? లోతు గారు. కానీ నీతిమంతుడు ఉన్నటువంటి ఆ పట్టణంలో దేవుడు అగ్ని వర్షాన్ని కురిపించాడు. మరి దేవుడు అన్యాయస్తుడైతే ఆ పట్టణం కాలిపోతున్నప్పుడు లోతు కుటుంబం కూడా కాలిపోవాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు గనుక, న్యాయవంతుడు గనుక ఆ భయంకరమైనటువంటి ఆ ప్రాబ్లంలో, ఆ సమస్యలో తన బిడ్డల్ని కాపాడడానికి దూతల్ని పంపించి, ఎస్పెషల్లీ లోతు కుటుంబాన్ని, ఎందుకంటే ఆ లోకలే నీతిమంతు కుటుంబం అని బయటికి తీసుకొచ్చాడు. సో దేవుడు న్యాయవంతుడు, దుష్టులను తప్పక శిక్షిస్తాడు. న్యాయవంతులను, నీతిమంతులను తప్పక రక్షిస్తాడు. ఆయన న్యాయవంతుడు. రేపు నిత్య నరకాగ్ని గుండంలో నీతిమంతులను ఏడైనా, నీతిమంతులు తండ్రి రాజ్యంలో ఉంటారు. ఎవరు మరి నిత్య నరకాగ్ని గుండంలోకి వెళ్తారు? అనీతిమంతులు. తప్పు చేశారు, వారికి క్షమాపణ ఇచ్చాను, కానీ అయినను వారి క్షమాపణ తీసుకోలేదు. వారిని ఉచితంగా నేను క్లీన్ చేసి నీతిమంతులు చేస్తానికి నేను ఇష్టపడ్డాను, బట్ వాళ్ళు నీతిమంతులు అవడానికి ఇష్టపడలా. నీకు అర్థమైందా? కనుక నీతిమంతుడు అయినటువంటి లోతు కుటుంబాన్ని కాపాడినట్టు ఇవాళ మనం అర్థం చేసుకోవాలా. దేవుడు తన బిడ్డల్ని కాపాడే దేవుడు. ప్రమాదం ఉన్నా, సమస్య ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఇవాళ దేవుడు తన బిడ్డల్ని కాపాడగలిగే దేవుడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచం అంతటి నాశనం చేసినప్పటికీ దేవుడు నోవా కుటుంబాన్ని దేవుడు రక్షించలేదా? న్యాయవంతుడు కనుక నీతిమంతుడైన నోవా, బైబిల్ని చెప్తుంది. నోవా ఎవరు చెప్పండి? అతడు నీతిమంతుడు, అతడు నిందారహితుడు అని బైబిల్ చెప్తుంది. కనుక నీతిమంతుడైనటువంటి నోవాహుని దేవుడు తప్పించాడు. దేవుడు చూసారా, నోవా ఎవరు? నీతిపరుడును, తన తరములలో నిందారహితుడును. తన తరముల్లో నిందారహితుడే ఉండెను. కనుక ఆ నీతిమంతుడిని, ఆ నిందారహితుడిని ఎవరు తప్పించారు? దేవుడు తప్పించారు. ఇవాళ మన దేవుడు నీతిమంతుడు. ఆయన తన బిడ్డలను తప్పించగలిగే దేవుడు. సో మీరేం బాధపడకండి, కంగారు పడకండి. ఈ కష్టంలో, ఈ బాధలో, ఈ శ్రమలో దేవుడు ఉన్నాడా? దేవుడు ఏం చేస్తున్నాడు? కొన్నిసార్లు మనకి ఆలోచన వస్తుంది. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఇక్కడికి దేవుడికి మొర పెట్టారంట. ఎంత భయంకరంగా ఉందంటే ఆ పట్టణం. 19వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, వారు ఎంత భయంకరంగా ఉన్నారు అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా, చిన్నలు పెద్దలు అందరూ కూడా ఎంత దుమ్మిగా ఆ లోతు దగ్గరికి వచ్చి వాళ్ళు అంటున్న మాట చూసారా? 10వ వచనం. చూసారు, తలుపేశారు. 11వ వచనం. అప్పుడు పిల్లలు మొదలుకొని, పిల్లలు అంటే పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగు చేయగా వారు ద్వారం కనులకు వీసికిరి. ఎవరెవరు వచ్చారు ఇంతకే ఊరంతా? 4వ వచనంలో ఉంది. ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు
ఎంతమంది చూడండి, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి ఏమంటున్నారు వీళ్ళు? నీ ఇంట్లోకి వచ్చినటువంటి ఆ మనుషుల్ని బయటికి తీసుకురా. వాళ్ళతో ఏం చేస్తారంట? అక్కడ రాస్తుందిగా. 5వ వచనం, లోతు పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారితో కూడునట్లు. అబ్బా, వారితో సెక్స్లో పాల్గొంటారంట. ఎవరితో? దేవదూతలతో. వాళ్ళు మగోళ్ళ ఆడోళ్ళ ఇవన్నీ అనవసరం వాళ్ళకి. ఎంత భయంకరమైన తప్పు చేస్తున్నారో చూసారా? ఎంత కామ వికారమైన చేష్టలతో నిండిపోయారో చూసారా? ఆడవాళ్ళు మగవాళ్ళతో కామ వికారమైన కోరిక ఇప్పుడు వచ్చింది కాదు, ఆ లోతు దినాల నుంచి ఉంది. చూసారా? లోతు దినాల దగ్గర నుంచి ఉంది ఇలాంటి భయంకరమైనటువంటి పాపం, ఇలాంటి భయంకరమైనటువంటి అందుకని ఆ పాపాన్ని దేవుడు ఏం చేశాడు? అగ్ని కురిపించి. దేవుడు న్యాయవంతుడు కనుక ఆ న్యాయం చేసే దేవుడు, అన్యాయం చేయడు ఆయన. ఆ భయంకరమైన ప్రజల మధ్య నివసిస్తున్నటువంటి లోతుని కూడా దేవుడు కాపాడాడు. నోవా దినాల్లో ఉన్న ప్రజలు చెడిపోయారు. ప్రజలు తింటూ త్రాగుతూ నారు నాటుచు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దేవుడు అంటే భక్తి లేదు, చెడిపోయిన వారు, వికెట్ పీపుల్. నీతిమంతుడైనటువంటి నీతిమంతుడు నోవా కుటుంబం దేవుడు కాపాడలేదా? సో దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో దేవుడు న్యాయవంతుడు కనుక ఆయన తప్పక. ఇక్కడే 18వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి ఒకసారి. 18వ అధ్యాయంలో 12వ వచనం లేక 13వ వచనం, 19 చూడండి. 18వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. చూసారా? నీతిమంతులు నాశనం చేస్తావా? అది ఇవన్నీ మనం చూసాం గనుక దేవుడు ఎప్పుడు కూడా అలాగా అన్యాయం చేసేవాడు కాదు. అసలు దేవుడు ఎందుకు వచ్చాడు? ఇంతకీ పరలోకం నుండి దిగి వచ్చాడు ఎందుకు? ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, అక్కడ మొర విన్నాడంట దేవుడు, ప్రార్థన విన్నాడంట. 18వ అధ్యాయం 20వ వచనం, మరియు యెహోవా సదోమ గుమారాల గురించిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి, ఆయన దేవుడు దిగొచ్చాడు, దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర చెప్పుననే వారిని సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందును. అంటే ఏంటి అర్థం? ఆయన దగ్గరికి వచ్చినటువంటి మొర కరెక్టా కాదా ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మన దేవుడు సర్వజ్ఞాని. ఆయన రావాల్సిన అవసరం లేదు, రాకుండానే ఆయనకి అన్నీ తెలుసు. ఈ పట్టణం ఏం చేస్తుందో తెలుసు, ఈ పట్టణాన్ని అన్ని చూస్తారు. ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది. బికాస్ ఈజ్ ఆమ్ని సైన్స్ లేక ఆమ్నిషియన్ గాడ్ అంటే ఆల్ నోయింగ్ గాడ్. మన థాట్స్ తెలుసు, మన ఆలోచనలు తెలుసు, మన మనసు తెలుసు, మన హృదయం తెలుసు, అన్నీ తెలిసిన దేవుడికి సదమ గుమారాలు ఏం జరుగుతుందో తెలీదా? తెలుసు. కానీ ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే, నాకు తెలుసు, కానీ లెట్ మీ సీ, నేను చూడండి, నేను చూసి వాళ్ళకి న్యాయం చేస్తాను. ఏంటి న్యాయం? అందుకని అగ్నివర్షం కురిపించాడు. అంత భయంకరమైన అగ్నివర్షం ఎందుకు కురిసింది? ఎందుకు ఆ ప్రజలందరూ నాశనం అయ్యారు? దేవుడు మొర విన్నాడు, దేవుడు పైనుండి దిగి వచ్చాడు, దేవుడికి తెలుసు, టైం ఇచ్చాడు, వాడు రిపెంట్ అవ్వలేదు, నాశనం అయ్యారు. ఇవాళ ప్రకృతులు ఇవాళ చూస్తున్నాయి, కరోనా వ్యాధి ఒకటి వెళ్ళిపోతే ఒకటి, ఇప్పుడు 3rd వేవ్, ఇంకొక వేవ్, మనుషులందరూ పెట్టలు రాలిపోతున్నారు. ఇప్పుడు ఏమో సౌర తుఫాను, ఇంకొకటో చెదానం, ఇవన్నీ వచ్చి ప్రపంచంలో ఇంత అల్లకల్లోలం అయిపోవడం కారణం ఏంటి? మనుషులు విచ్చలవిడితనం ఎక్కువైపోయింది, మనుషులు పాపం ఎక్కువైపోయింది, మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, ప్రజలు వెరీ బిజీ ఇన్ దేర్ యాక్టివిటీస్. దేవుడికి టైం లేదు. దేవుడు వచ్చి చూశారు, అందుకనే దేవుడు చూశారు అవకాశం. సావరెన్ గాడ్, ఆయన సెలవు లేనిది ఏది జరగదు. ఇవాళ ఏమైనా భయంకరమైన శ్రమలు, ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితులు, వచ్చిన ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇలాంటి భయంకరమైన స్థితి ఎందుకు వచ్చిందంటారు?
ఆ రోజు సొదొమ గొమొర్రా కాలిపోవడానికి కారణం ఏంటి? దర్ ఇస్ రీజన్ ఫర్ దాట్. బట్ అవర్ గాడ్ ఈజ్ రైచియస్ గాడ్, నీతిమంతుడైనటువంటి దేవుడు. సో నీతిమంతుడైనటువంటి దేవుడు చూసారా, ఇవాళ మనకేం చేస్తాడు? 2-3 మాటలు విందాం. బైబిల్ గ్రంథంలో నీతిమంతుడి గురించి ఇంకొక మాట చదువుదాం. 45వ అధ్యాయం యెషయా గ్రంథం 21వ వచనం. యెషయా గ్రంథం 45. మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు కూడా మాతో పాటు బైబిల్స్ తెరిచి చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. 45:20 నుంచి కూడా మనం చదివితే అక్కడ 19 నుంచి అంధకార దేశంలో మరుగైన చోటు నేను మాట్లాడలేదు, మాయా స్వరూపుడునైనట్లు నన్ను వెతుకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదా? సరే, 20వ వచనం. కూడి రండి, జనుల్లో తప్పించుకుని వారు దగ్గరకు వచ్చి కూడుకొనండి. తమ కొయ్య విగ్రహములను మోయుచు రక్షింపలేని దేవతలకు మొరపెట్టు వారికి తెలివి లేదు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయు. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురు గాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యము తెలియజేసిన వాడు ఎవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడు ఎవడు? యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరే ఒక దేవుడు లేడు. నేనెవరిని? నీతి పరుడునగు దేవుడును, రక్షించువాడును నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. అంటే ఏంటి మన దేవుడి గురించి చెబుతున్న మాట? నీతిమంతుడైనటువంటి దేవుడు. హీ ఈజ్ రైచియస్ గాడ్. మన నీతిమంతుడైన దేవుడు ఆమ్ని పొటెంట్ లాగా, ఆమ్ని సైన్స్ లాగా, ఆమ్నిషన్ గాడ్ ఏంటి? సర్వము ఎరిగిన వాడు భవిష్యత్తు చెప్తాడు. ఇక్కడ కూడా నీతిమంతుడు కనుక మనం అందరం కూడా రాబోయే ఉగ్రత గురించి తెలుసుకోవాలని ఇక్కడ రాసింది కదా. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యంను తెలియజేసిన వాడు ఎవడు అంటే ఏంటి అర్థం? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడు ఎవడు? యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఏమర్థమైంది? పూర్వకాలం మొదలుకొని ఆ కార్యంను తెలియజేసిన వాడు ఎవడు? తెలియజేసిన వాడు అంటే ఏం చెప్తున్నాడు అంటే ఈజ్ టాకింగ్ వెల్ ఇన్ అడ్వాన్స్. నాకు అన్నీ తెలుసు కనుక నేను చెబుతున్నాను, ఏం జరగబోతుందో చెప్పగలను. చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడు ఎవరు? నేనే కదా చాలా కాలం క్రింద ముందే చెప్పేశాను. సో దేవుడు నీతిమంతుడు, మనకి అనేకమైనటువంటి విషయాలు మనకి జ్ఞాపకం చేస్తూ మనల్ని రాబోయే ఉగ్రత నుండి తప్పించడానికి, ఒక మాటలో చెప్పాలంటే రాబోయే తీర్పు నుంచి తప్పించడానికి. ఎందుకు? బికాస్ ఈజ్ రైట్. నాకు చెప్పలేదు, నాకు తెలియదు, అయ్యో నాకు తెలిస్తే నేను నమ్ముకునేవాడిని, కబుర్లు చెప్పకండి. అందుకని కబుర్లు చెప్పడానికి కుదరదు. ఇప్పుడు చూడండి, ఈ వాక్యం వింటున్నారు, ఎంతమంది వింటారు వాక్యం? వినడానికి ఈయన ఇష్టం ఉండదు కొంతమందికి. ఎందుకంటే ఇలాంటి ఇష్టం ఉండదు, కథలు ఇష్టం, ఇంకొకటి ఏదో ఇష్టం, వంటలు ఇష్టం, ఇంకొకటి ఇష్టం. దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదు, అర్థం అవ్వదు బుర్రకి. దేవుని వాక్యాన్ని ప్రేమించలేరు, ఎందుకంటే వారు దేవుణ్ణి ప్రేమించలేనప్పుడు వాక్యాన్ని ప్రేమించలేరు. దేవుడు నీతిమంతుడు దేవుడు. ఆయన తీర్పు గురించి మనకు తెలియపరుస్తాడు. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 13వ వచనం చూస్తే చూసారా, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేయుచున్నాడు? న్యాయమును బట్టి లోకమునకు మన విశ్వాస్యతను బట్టి జనములకు తీర్పు తీర్చి. ఆయన న్యాయవంతుడు కనబట్టి ఆయన తీర్పు తీర్చే దేవుడు. రేపొద్దున జడ్జిమెంట్ ఉంది, రేపు తీర్పు ఉన్నది, ధవల సింహాసనం తీర్పు ఉంది. దేవుడిని ఎందుకు నమ్ముకోలేదని కూడా దేవుడు అడుగుతాడు. న్యాయమైన తీర్పుతోనే నేను మీ కొరకు చేయవలసిందంతా చేశాను, నా కుమారుని పంపించాను కదా. తండ్రి అడుగుతాడు, మీరు ఎందుకు నమ్మలా, మీరు ఎందుకని విశ్వసించలా, మీరు ఎందుకని రక్షణ పొందలా? న్యాయవంతుడు కాబట్టి గో 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 గో, నీకు అవకాశం ఇచ్చాను. కానీ నువ్వు, మీకు తెలుసా, ఇప్పుడు వ్యాక్సిన్లు వేయించుకోండి అంటే ఎవడో వేయించుకోండి. ఇప్పుడు వ్యాక్సిన్లు లేవు,
థర్డ్ వేవ్ వచ్చేస్తుంది, వ్యాక్సిన్స్ లేవని భయపడిపోతున్నారు. ఇప్పుడు వేయించుకోవడానికి వెళ్తే వ్యాక్సిన్స్ దొరకట్లా, ఇంకా మ్యానుఫ్యాక్చర్ అవ్వట్లా, ఇంకా తయారవ్వట్లా. ఇంకెంత భయంకరమైన. ఇప్పటికీ మనం భారతదేశంలో ఒక 7-8 కోట్ల మందికి ఇచ్చారు, ఇంకా 130 కోట్ల మంది ఉన్నారు. ఎప్పటికి ఇస్తారు? ఓ పక్కన థర్డ్ వేవ్ వచ్చేస్తుంది, వ్యాక్సిన్స్ లేవు. అదే మనకి ప్రొటెక్షన్ అని చెప్పి WHO చెబుతుంది వ్యాక్సిన్స్ వేయించుకోండి అని. ఏది వేయించుకుందాం అంటే వేయించుకోమండి చెప్పినప్పుడు ఎవరు ఖాతర చేయాలి, ఎవరు లెక్క చేయాలి. మాకు వద్దులే మాకు వద్దులే మాకు వద్దులే, ఇది అలాగే వస్తుంది పోతుందిలే, దానివల్ల ఏమైనా కాంప్లికేషన్, కంగారు పడ్డ. ఇప్పుడు సమయం ఉంటుండగానే అనుకూల సమయంలో ఇవాళ న్యాయవంతుడైన దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఇవాళ రేపు నీది కాదు, రేపు చచ్చిపోతాను, ఈ రాత్రికే పోతాను, ఈ మంచం మీద పడుకొని లేకపోతే రేపు పొద్దున్న నువ్వు దేవుడిని నమ్ముకోకపోతే నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతావు కదా, నీకు ఇచ్చిన టైం అయిపోయింది. అది నీతిమంతుడైన దేవుడు. He will give you time to accept him. నీతిమంతుడు కనుక ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చాడు, ఎన్నో తరుణాలు నీకు ఇచ్చాడు. కానీ నువ్వు మారలేనప్పుడు ఏం చేస్తాడు? నీతిమంతుడు కయ్యూని ఎందుకు శాపగ్రస్తుడు అయ్యాడు? దేవుడు అవకాశం ఇచ్చాడు కయ్యూనికి. కోపం ఎలా అని అడిగాడు. ఎందుకు రా కోపపడుతున్నావు నాయన, నువ్వు మంచి పని చేస్తే తల ఎత్తుకోవా, నువ్వు ఏం చేసావు అని దేవుడే మాట్లాడినప్పటికీ కూడా కయ్యూని మనసు మార్చుకోలేదు. దేవుడు అవకాశం ఇస్తాడు ప్రతి ఒక్కరికి, న్యాయవంతుడు కాబట్టి. ఆయన ఓరకనేవాడిని శాపగ్రస్తుడిగా తీసేలే. ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ టైం వేస్ట్ చేసేస్తున్నారు చాలామంది. టైం అయిపోతుంది. నీతిమంతుడు కనుక నీకు ఇచ్చిన సమయంలో నువ్వు మారకపోతే, నువ్వు రక్షించబడదు, ప్రభు పని నువ్వు చేయకపోతే రేపు పొద్దున్న దేవుడు లెక్క అడుగుతాడనే విషయాన్ని ఎందుకు మర్చిపోయావు? ఆయన న్యాయవంతుడు కాబట్టి షూర్లీ హీ విల్ ఆస్క్ యూ. ఈజ్ అ జస్ట్ గాడ్, ఈజ్ రైట్ గాడ్, ఈజ్ ఆల్వేస్ రైట్. ఈజ్ నాట్ సమ్ టైమ్స్ రైట్, ఈజ్ ఆల్వేస్ రైట్. ప్రతిసారి ఆయన సత్యమే, ప్రతిసారి ఆయనలో ఏమాత్రం అబద్ధం లేదు కనుక ఆయన ఆల్వేస్ రైట్, ఆల్వేస్ న్యాయమే. ఆయన ఎప్పుడు అన్యాయం చేసే దేవుడు కాదు కనుక టైం చూస్తాం. ఒకరోజు మనం అందరం లోకంలో ఉన్న వాళ్ళని శిక్ష పొందుతాం. కీర్తన గ్రంథంలో 11వ అధ్యాయం 5వ వచనంలో తప్పక ఆయన నాశనం చేస్తారు. ఎవరిని? వికెట్ పీపుల్ని. అంటే అర్థం అన్యాయస్తుల్ని. 11వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే, యెహోవా నీతిని పరిశీలించును. చూసారా, దుష్టులను బలాత్కార శక్తులను ఆయన అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరుములు కురిపించి, అగ్ని గంధకములు, వడగాలి. ఎందుకు వీళ్ళు వడగాలి? ఇప్పుడు చూడండి, వడగాలి అంటే యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించి. నీతిమంతుడు అన్యాయం చేస్తే ఊరుకోడు ఆయన. ఎంతసేపు, ఎన్ని రోజులు, ఎంతకాలం ఆయన వెయిట్ చేస్తాడు? ఇవాళ అన్యాయం ప్రబలిపోతుంది, మోసం ప్రబలిపోతుంది, చీటర్స్ ఎక్కువైపోయారు, మోసగాళ్ళు ఎక్కువైపోయారు. అబ్బా దేవుడు చూడట్లేదులే అనుకుంటున్నారు. నో 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 నో, గాడ్ ఈజ్ వాచింగ్ యూ. బీ కేర్ఫుల్, జాగ్రత్త. దేవుడితో ఆటలొద్దు, దేవుడితో ఆటలు ఆడకండి. మనం వికెట్ పీపుల్గా ఉంటే, అనీతిమంతులుగా ఉంటే శిక్ష ఉంది. దేవుడు అగ్ని గంధకాలు కురిపించినాడు. ఆ దుష్టుల మీద ఉరుములు కురిపిస్తాడు, అగ్ని గంధకములతో. వడగాలి అంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు పనిష్ దోస్ పీపుల్ అని అర్థం. దేవుడు వారిని పనిష్ చేస్తాడని అర్థం. గాడ్ పనిషెస్ వికెట్. ఎందుకంటే ఆయన ఈ లవ్స్ జస్టిస్. ఆయన నీతిమంతుడు కనుక న్యాయాన్ని ప్రేమించేవాడు. ఆయన అన్యాయాన్ని ప్రేమించేవాడు కాదు. అన్యాయాన్ని తట్టుకోలేడు ఆయన. నువ్వు అన్యాయస్తుడిగా ఉన్నావా? అక్రమం చేసేవాడిగా ఉన్నావా? మారు. ఇవాళ మనం ఎవరు నీతిమంతులు కాదు. ఇందా చదువుకున్నాం నిన్నటి దినం, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. రేపు చెప్తాను ఇంకా అనేకమైన విషయం. మనం నీతిమంతులు అవ్వాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి నీతిమంతుడు ఎలాగ అవ్వగలడు? అసలు నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? కొత్త నిబంధనలోకి వస్తే యేసు ప్రభు నీతిమంతుడని కూడా మీకు తీసుకొని వస్తాడు. నీతిమంతుడు కాబట్టి ఆయన తప్పక న్యాయం చేసేవాడు. దరిద్రులను, పేదలను, ఇబ్బందులు ఉన్నవాళ్ళు అవి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. బికాస్ ఈజ్ ఆల్వేస్ జస్టిస్. ఆయన వికెట్ పీపుల్ని శిక్షించడం మాత్రమే కాదు, న్యాయవంతుల్ని సంరక్షిస్తాడు. ఆ మాట కూడా చదవండి. 140వ దావీదు కీర్తన 12వ వచనం మనం చదివితే, 140వ దావీదు కీర్తన 12వ వచనం మనం చదివితే, చదవండి. 140వ దావీదు కీర్తన. చూసారా, బాధింపబడిన వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుతాడు, దరిద్రులకు ఆయన న్యాయం తీర్చును అని నేను ఎరుగుదును. ఎందుకు? నిశ్చయంగా నీతిమంతుడు. అది ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన బాధించే వారిని వదిలిపెట్టేవాడు కాదు. నిన్నెవరైనా బాధిస్తున్నారా?
నిన్నెవరన్నా బాధ పెడుతున్నారా? నిన్నెవరన్నా ఇబ్బంది పెడుతున్నారా? నీకు న్యాయమే దొరకట్లేదా? కానీ దేవుడు న్యాయవంతుడు. కొంతమంది వాళ్ళ సొంత తల్లిదండ్రులను బాధ పెడతారు, పిల్లలే. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. చూస్తున్నాడు దేవుడు నువ్వు ఎంత టార్చర్ చేస్తున్నావో, ఎంత ఇబ్బంది పెడుతున్నావు. మొన్న ఒక వీడియోలో చూశాను నేను, ఆ అత్తగారిని, ఆ కోడలు అలా ఆ నాయన గారు డ్యూటీకి వెళ్ళిపోతుంటే పడుకున్న ఆమెని కర్రెట్టు కొట్టేస్తాను, లేక భయంకరంగా కొట్టేసింది. అదంతా సీసీ కెమెరా ఫుటేజ్లో మొత్తం రికార్డ్ అయిపోయింది. చంపేసింది ఆఖరికి వాళ్ళ అత్తగారిని. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం. ఇవాళ దేవుడి దగ్గర అన్నీ లేదా? దేవుడు సీసీ కెమెరాలోనే అన్నీ కనిపెట్టాడు. ఇవాళ నువ్వు అన్యాయంతో బాధపడుతున్నావా? ఎవడైనా నిన్ను బాధ పేరుస్తున్నారా? ఏ రకంగా నువ్వు బాధపడుతున్నావు? ఇవాళ మనసులో నీకు దుఃఖం ఉందా? కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. కొంతమంది బాధపడుతున్నారేమో, నాకు అన్యాయం చేసాడండి. గాడ్ ఈజ్ ఆల్వేస్ జస్టిస్. హీ విల్ డూ జస్ట్. ఆయన పూర్ పీపుల్, దరిద్రులను, అక్కడ రాసింది దరిద్రులను న్యాయం తీర్చు. దరిద్రులు, పూర్ పీపుల్. దరిద్రులు అంటే పేదవారికి ఆయన న్యాయం తీరుస్తాడు. అన్యాయస్తుడు కాదు ఆయన. పేదవారిని, దరిద్రులను, అంత మాత్రం కాదు, అన్యాయం చేయబడినటువంటి, నీకు ఎవడన్నా అన్యాయం చేశాడా? దేవుడికి అప్పచెప్పు. ప్రభువా నాకు అన్యాయం జరిగింది, నాకు మోసం జరిగింది, నన్ను ఇంత బాధ పెట్టారు, నాకు ఇంత ఏడిపించారు, నాకు ఇంత దుఃఖం కలిగించారు. దేవుడు చూస్తాడు. చూసారా? అర్థం చేసుకోండి దేవుడి వాక్యం. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, మనం ఎప్పుడూ కూడా వెధవరాళ్ళను, దిక్కులేని పిల్లలను బాధ పెట్టకూడదు. అది బాధ పెడితే వాళ్ళు ప్రార్థన చేస్తే నీకు తగ్గుతుందట. నీకు అర్థమైంది? వారి పక్షాన్ని నేను వ్యాధ్యం ఆడుతాను. దరిద్రులు అంటే ఒకవేళ వెధవరాళ్ళు బాధపడి ఏడిసి దేవుడికి చెప్పారనుకోండి, నీ కుటుంబం వెధవరాలు అయిపోతారు. అంటే అర్థం చూసారా? అంటే అర్థం, నీ పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. ఎందుకని? నువ్వు అన్యాయం చేశావు కాబట్టి. నో, నెవర్ డూ దాట్. దేవుడు నీకు ఇచ్చాడు అధికారం అని ఇదైపోక. న్యాయం ఇదల్లా ఎలాగొస్తుంది? బికాస్ గాడ్ ఈజ్ ఆల్వేస్ జస్ట్. ఆయన పిల్లలమైన మనం ఆల్వేస్ షుడ్ బి జస్ట్ పీపుల్. న్యాయం చేసేవారు కాదు. ఆయన నీతిమంతుడు కనుక మనం కూడా నీతిమంతుడుగా, తండ్రి అయిన దేవుడు నీతిమంతుడు అనే విషయాన్ని గురించి ఇంకా 2 విషయాలు మనం ధ్యానం చేసుకొని మనం ముగించుకుందాం. దేవుని వాక్యంలో నుంచి తండ్రి అయిన దేవుడు నీతిమంతుడు అనే విషయాన్ని చూడండి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 4వ వచనం చదివితే, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 4వ వచనం. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఆజ్ఞ ఇచ్చినప్పుడు చూసా, నీవు నీతిమంతుడు కాకపడతావు. గాడ్ ఈజ్ రైచియస్. ఇందాక మనం చూసాం యెషయా గ్రంథం 45:21 మనం చూసాం నీతి పరుడగు దేవుడు ఆయన. ఇందాక మనం చూసాం కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా నీతిమంతుడు అని దేవుడు. 119వ అధ్యాయం 142వ వచనంలో ఆయన నీతి శాశ్వత కాలం ఉండును. 119వ అధ్యాయం 142వ వచనం రాశారు. అది కూడా ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 12:1 చూసారా? యెహోవా నీతో నేను వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడుదు. అంటే ఏంటి? ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. నువ్వు ఎప్పుడూ నీతిమంతుడివే కనుక ఎల్లప్పుడూ ఆయన న్యాయం చేసేవాడు. ఆయన పరిపూర్ణంగా పని చేయవాడు. తప్పక మన దేవుడు మన పక్షాన్ని న్యాయం చేస్తాడు, మనకు ఉపకారం చేసే దేవుడు, దరిద్రుల పక్షాన ఉండే దేవుడు. నువ్వు బాధించబడుతున్నావా, ఇబ్బంది పడుతున్నావా, దిగులు పడక. నువ్వు ఎవరైనప్పటికీ దేవుడు న్యాయం చేసి ఆయన అడుగు, ఆయన చేస్తాడు. ఆయన మన ప్రార్థన ఆలకించేది. రేపటి దినం యేసు ప్రభు నీతిమంతుడో కాదో చూద్దాం. ఆయన నీతిమంతుడు అనే దానికి లేఖనాలు చూపిద్దాం, వాక్యాన్ని. అలాగే మనం నీతిమంతులు అవ్వడం కొరకే ఆయన చేసినటువంటి ప్రణాళిక ఏంటి, ఈ విషయాలు అద్భుతమైన సబ్జెక్ట్. మనం నీతి గురించి మనం వింటున్నాం. అసలు నీతి గురించి తెలియకుండా చాలామంది నేను నీతిమంతుడు నేను పాట పాడతారు, నీతిమంతుడు అనే విషయాన్ని గురించి మాట్లాడతారు. బట్ వాట్ ఈజ్ రైచియస్నెస్? వాట్ ఈజ్ రైట్? గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అండ్ హీ వాంట్ హిస్ పీపుల్ టు బి రైట్. తన బిడ్డలు కూడా రైట్, జస్టిస్గా, జస్ట్ పీపుల్గా, న్యాయవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రభు వాక్యాన్ని దీవించును గాక. ప్రభు మీకైనా వందనాలు. మీరు న్యాయవంతుడైన దేవుడు.
యెహోవా నీతి పరుడగు దేవుడు. మీరు తప్ప నీతి పరుడైన దేవుడు ఎవరున్నారు? అటు నీతి పరుడైన దేవుడు మేము నమ్ముకోవడానికి మా బ్రతుకుల్లో కూడా నీతిని మీరు మాత్రమే అనుగ్రహించగలరు. మా నీతి మురికి గుడ్డలు లాంటి. మా నీతి వల్ల, మా నీతి క్రియల వల్ల మేము నీతిమంతులు అవ్వలేం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వాళ్ళు అయ్యాం, పాపులు అయ్యాం మేము. కనుక నాయన మీరొక్కలే నీతిమంతుడు. అలాంటి నీతిమంతులైన మిమ్మల్ని మేము దేవుడిగా కలిగి ఉండి మమ్మల్ని నీతిమంతులుగా మార్చి రేపు మీ రాజ్యంలో ఆ నీతిమంతులమైన మేము జీవించి, అన్యాయస్తులకి కాదు ఆ రాజ్యం, పాపులకి కాదు ఆ రాజ్యం, తప్పు చేసిన వాళ్ళకి కాదు. అందుకనే క్షమాపణ అడగమని చెప్పి మీరు నీతిమంతులుగా మనం చేసే దేవుడు. మీకు స్తోత్రాలు. వెత్తబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపజేసి ఇంకెవరైనా అనీతిమంతులుగా జీవిస్తుంటే మీ రక్తంతో కడగబడి ఉచితంగా నీతిమంతులు, మిమ్మల్ని విశ్వసించి ఉచితంగా నీతిమంతులు, పాపాన్ని ఒప్పుకొని ఉచితంగా నీతిమంతులు అవడానికి కృప దయచేయండి. యేసు నామములో వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని వరకు ప్రేమ, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్యమైన సహవాసం నిత్యం సదాకాలం సదా మనందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వాక్యంలో మీరు ప్రతిరోజు మాతో కలిసి ఆనందిస్తున్నందుకు చాలా సంతోషం. కనుక మిస్ అవ్వకండి. రేపు రాత్రి 9 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. 9 నుంచి 10 గంటల వరకు జరిగే లైవ్ ప్రోగ్రామ్ని ఇతరులకి చెప్పి వాళ్ళని కూడా తీసుకురండి. వాక్యాల ద్వారా మీరు బలపరచబడి దీవించబడుతున్నారని నమ్ముతున్నాను. గుడ్ నైట్, టేక్ కేర్, హ్యావ్ అ బ్లెస్డ్ గుడ్ నైట్ స్లీప్.